కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కరేడు ప్రస్తుతం ఈ ప్రాంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండోసోల్ సోలార్ పరిశ్రమకు అధికారులు భూసేకరణ చేయబోతున్నారు. ఎన్ని ఎకరాలను సేకరించబోతున్నారు? రైతులకు ఎంత మేర నష్టపరిహారం ఇవ్వనున్నారు? భూముల మీద ఆధారపడ్డ వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే సందేహాలపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. కరేడు భూసేకరణ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. భూములు ఇవ్వమని రైతులు అంటున్నారు, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అయితే దీనిపై ఉన్న అనుమానాలు, అపోహల్ని తొలగించేందుకు ప్రస్తుతం మనతో కలెక్టర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఏం చెప్తారు? పరిశ్రమల స్థాపనకి కరేడు ప్రాంతాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? కరేడు అన్నది ఆ ఒక్క లొకేషన్ మనం ఎందుకు వచ్చి ఉన్నామంటే, మనకు రామాయపట్నం పోర్టుకి దగ్గర సీ యాక్సెస్ ఉన్న ఒక లొకేషన్. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే అక్కడ మనం చేయడానికి ప్రయత్నం చేసినది ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ ఏం చేస్తారంటే, ఆ ఫ్యాక్టరీ నుంచి మనకు పాలిసిలికాన్ నుంచి మనకు ఇన్కార్డ్స్ ఇవన్నీ కూడా చేసుకొని దాని నుంచి మనం వేఫర్ మొడ్యూల్ చేస్తారు. ఈ మొడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇలాంటివి కంపెనీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ పెట్టినప్పుడు మనకు మొట్టమొదటి కావాల్సిన అవసరం ఏంటంటే మంచిగా నీళ్ళున్న సౌకర్యాలు కావాలి. ఆ ఒక వాటర్ యాక్సెసిబిలిటీ రావాలంటే కొంతవరకు మనకు ఓషన్కి దగ్గర ఉన్నట్లయితే డీసెలినేషన్ ద్వారా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ దాట్ ఈస్ ఆల్సో ఏ మేజర్ రీజన్. అదే కాకుండా మనకు రెండోది రామాయపట్నం పోర్టుకి వీలైన వరకు దగ్గర దొరకాలి. సో ఈ 2-3 రీజన్స్ వల్లనే మనం మేజర్గా ఇటువైపు కరేడు కానీ లేదంటే రావూరు చేవూరు కానీ, ఎందుకంటే రామాయపట్నం పోర్టుకి మ్యాక్సిమం దగ్గర ఉన్న గ్రామాలు ఇవి. అండ్ యాక్సెస్ టు సీ ఈజ్ ఆల్సో అది కూడా ఉన్న కాబట్టి మనం అక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. 3 పంటలు పండే భూములని ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అసలు నిజంగా ఎన్ని ఎకరాలు సేకరించబోతున్నారు? మనము కరేడులో మన నోటిఫికేషన్ ఇచ్చినదిని సుమారుగా 4,800 ఎకరాలు మాత్రమే. సో లెస్ దాన్ 5,000 ఎకరాలు మాత్రమే మనం భూసేకరణలో తీసుకుంటున్నాము. సో మొత్తం కరేడు మీ అందరికీ తెలిసినది సుమారుగా 12,000 ఎకరాల పైన ఉన్నాయి. ఈ 12,000 ఎకరాల్లో 5,000 ఎకరాలు మాత్రమే మనం తీసుకుంటున్నాము. అది కూడా ఎక్కడైతే తక్కువ పంట పండించిన భూములనే సెలెక్ట్ చేసుకున్నాము. మీరందరికీ తెలుసు, కొద్దిగా కరేడు గ్రామ ఒక మ్యాప్ చూస్తే బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది కరేడులో, మధ్యలో నుంచి వెళ్తుంది. ఆ బకింగ్హామ్ కెనాల్కి అవతల వైపు యువతల వైపులో ఉన్న భూమిలో అసలు మనం టచ్ చేయట్లేదు. ఎక్కడైతే కొద్దిగా అంటే కెనాల్ మన కరేడు ట్యాంక్ ద్వారా ఇరిగేట్ చేసిన కొన్ని భూములు, అంటే లెస్ దాన్ 3 పంటలు, అంటే 2 పంటలు కానీ 1 పంట కానీ వేసిన అలాంటి భూములే మనం చూసుకున్నాము. ఎక్కడైతే 3 పంటలు పంపించిన ఈ వేరుశనగ కానీ అలాంటివి పెట్టిన చోట్ల అవేమీ అసలు టచ్ చేయట్లేదు. ఎట్లా రైతులకు నష్టపరిహారం చెల్లించబోతున్నారు? రైతుల మీద దాదాపు 75% మంది వ్యవసాయ కూలీలు కావచ్చు, అలాగే సమీప ప్రాంతాల్లో మత్స్యకారులు కూడా ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మనం ఇదన్నీ కూడా కొద్దిగా ఇండస్ట్రీస్ మన జిల్లాలో తీసుకురావాలి, మన రాష్ట్రంలో తీసుకురావాలి. ఇండస్ట్రీస్ వచ్చిన పరిస్థితులు అయితే మనకు జాబ్లు పెరుగుతాయి, వాళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి, లోకల్గా ఉన్న జనాభాకి జాబ్లు దొరుకుతాయి. ఈ యొక్క ఉద్దేశంతోనే రాష్ట్ర స్థాయిలో మనం ఈ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ యొక్క కరేడులో రాబోయిన ఇండస్ట్రీ మనం చూస్తే సుమారుగా 13,500 దాకా డైరెక్ట్ జాబ్లు వస్తాయి. అన్నీ కలిపి ఇండైరెక్ట్ జాబ్ కూడా కలిపినట్లయితే సుమారుగా ఒక 33,000 జాబ్లు రావడానికి అవకాశం ఉన్న ఒక ఇండస్ట్రీ ఇది. సో మనము కొద్దిగా లోకల్గా ఉన్న కరేడులో ఉన్న వాళ్ళకి, అంటే కరేడులో భూమిలో ఉన్న వాళ్ళకి ఇవన్నిటికీ కూడా మనం కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్లయితే, సో కనీసం మనము రాబోయిన నెక్స్ట్ ఒక 1 ఇయర్లోనే అట్లీస్ట్ ఒక 1,000 or 1,500 మెంబర్స్కి వెంటనే దీనిలో స్టార్ట్ అయిన లోపలనే మనం అక్కడ జాబ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సార్, ఫైనల్గా 3 గ్రామాలను తరలించబోతున్నారు. వాళ్ళకి ఎక్కడ ఇల్లు కట్టించబోతున్నారు? ఆ స్థల సేకరణ ఏమైనా జరిగిందా? అంటే 3 గ్రామాలని లేదు, 3 హ్యాబిటేషన్స్ మాత్రమే. అంటే మొత్తం ఒక కరేడు గ్రామం సంబంధించి 19 హ్యాబిటేషన్లు, ఓన్లీ ఒక 3 హ్యాబిటేషను. సో దీంట్లో అంటే ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఎక్కడ వాళ్ళని తరలించాలని నేను చెప్పాల్సిన అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ గ్రామాల్లో ఉన్న గ్రామస్తులకి వాళ్ళకి ఎక్కడ నచ్చితే ఆ లొకేషను మనం ఐడెంటిఫై చేసుకుంటాము. ఎందుకంటే రాబోయిన కాలంలో ఎక్కడ స్టే చేసుకోవాలని అది వాళ్ళ కోరిక మేరకు వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని సంబంధం చేసుకొని అందరితో కూర్చొని మాట్లాడేసి ఏ లొకేషన్ వాళ్ళు నచ్చినట్లయితే ఆ లొకేషన్లో ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకొని ఇల్లు కట్టించి అక్కడ మూవ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో ప్రధానంగా రైతులకు, వ్యవసాయ కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అపోహలు తొలగించిన తర్వాతే భూసేకరణ చేపడతామని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.